హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎస్టర్డే మనకు రిలీజ్ అయితే అవ్వలేదు. సో చాలామంది కూడా డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఈ నోటిఫికేషన్ అనేది మనం జూలై 15th అయితే వస్తుంది కదా అని చెప్పి వెయిటింగ్ అయితే చేసాం. ఎందుకు రిలీజ్ అవ్వలేదు అనే దానిపై మనకు స్పష్టమైన సమాచారం రాకపోయినప్పటికీ కూడాను ఈ నోటిఫికేషన్ అనేది మనకు 1-2 రోజుల్లోగా వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే ఈరోజు మనకు ఈనాడు పేపర్లు అయితే రావడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,671 గ్రామ సచివాలయాలు అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రతి 2,000 జనాభాకు కూడా ఈ యొక్క గ్రామ సచివాలయం అనేది ఏర్పాటు చేయబోతున్నారు. పట్టణానికి సంబంధించి ప్రతి 5,000 జనాభాకు కూడా సచివాలయం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, గ్రామ సచివాలయం మనకు అనంతపురంకి సంబంధించి 1196, చిత్తూరుకి సంబంధించి 1096, తూర్పుగోదావరి 1330, గుంటూరు 1053, కృష్ణా 933, కర్నూలు 953, నెల్లూరు 703, ప్రకాశం 919, శ్రీకాకుళం 1253, విశాఖపట్నం 807, విజయనగరం 726, పశ్చిమ గోదావరి 1036, కడప 626. ఈ విధంగా గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎన్ని మనకు ఈ యొక్క ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, 1-2 రోజుల్లోగా మనకి ఈ నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క గ్రామ సచివాలయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2న మనకు ప్రారంభం అయితే చేయబోతున్నారు. ఓకేనా, ఈ గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్డు సహా మరొక 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండబోతున్నారు. ఇలా 12 శాఖలకు సంబంధించి ఆ భాగస్వామ్యం అనేది ఈ యొక్క గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగుల కోసం కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పోస్టులని భర్తీ అనేది చేయడానికి ప్రత్యేకంగా మనకు సిలబస్ను కూడా రూపొందిస్తున్నారు. ఆ యొక్క సిలబస్ని బేస్ చేసుకుని ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగుల భర్తీ అనేది ఉండబోతుంది. జిల్లా ఎంపీ కమిటీ డిఎస్సి ద్వారా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, పోస్టును ఫిల్ అనేది చేయడం ఇవంతా కూడా ఉండబోతుంది అన్నమాట. ఇవన్నీ ఎప్పటికప్పుడుగా మనకు అప్డేట్ అయిపోతుంటాయి. సో మీకు కూడా వీడియోస్ అనేది అందిస్తూ ఉంటాం ఎటువంటి ముఖ్యమైన అప్డేట్ వచ్చినా సరే. ఓకేనా, సో గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే మనకు ఉండబోతున్నారో వీరు నిర్వహించాల్సిన బాధ్యతలు ఏంటి అనేది మనకు ఈనాడు.నెట్లో అందుబాటులో ఉందని చెప్పి అంటున్నారు. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు ఈ యొక్క ఈనాడు.కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు ఈనాడు.నెట్లో రిజిస్టర్ అయితే అవ్వండి. అప్డేట్స్ అయితే చూస్తారు, అక్కడ కూడా ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా 1-2 రోజుల వరకు వెయిటింగ్ అని చేద్దాం. నోటిఫికేషన్ వచ్చేలాగా మనకు వీడియో అయితే ఖచ్చితంగా మీకు అప్లోడ్ అనేది చేస్తాను. మీ యొక్క సపోర్ట్ ఉండాలి. వీడియో లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అనేది చేయండి. ఈ యొక్క గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలకు ఎలా ప్రిపరేషన్ అయితే అవ్వాలనే దానిపై ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో అయితే చేశాను. దయచేసి ఆ యొక్క వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి. 10 మంది కూడా షేర్ అనేది చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.